నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవల్లో టీడీపీకి చెందిన 7 తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో టీడీపీ శ్రేణులు డీజేలతో సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన ఓ కార్యకర్త ఇంటి వద్ద బాణసంచా పేల్చడంతో వివాదం మొదలైంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందుకు పోయి వాళ్ళు గొడ్డలతో మోదిపల్లి శ్రీ అని గొడ్డలతో నరికారు. ఈ కొరవాళ్ళ కర్రలతో రాళ్ళతో పోయేతలకి ఏ తగిలేదని కూడా తెలియదు అసలు. ఇంకా వాడు పడిపోయేతలకి మేము అందరం గమన వాళ్ళకి పట్టుకొని మేము కొంతమంది వచ్చేసి కొంతమంది వాళ్ళు ఎదురు మళ్ళీ వాళ్ళని కొంతమందికి చేతులు కొంతమంది చెయ్యి ఇరిగి మోదిపల్లి శ్రీరాములకి వాడు దండగిరి రాజేంద్రకి చెయ్యి మణికట్టు కాడ బాసిపోయి ఉంది. వాడు సేవా మహేష్కి సడుగు వాడికి బాగా దెబ్బలు వాడు నడవలేకుండా నడువులు. ఈ విధంగా మేము అసలు ఈ విధంగా ఆలోచించాలి. అసలు పోయినసారి నా ఇంటి ముందు నేను ఎక్సైజ్ పంచిన నా ఇంటి ముందు గంట సేపు ముందు కాల్చుకుంటా ఎగరుతా ఉంటే నేను కలిసి ఇంట్లో వచ్చి బయట నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో టీడీపీకి చెందిన 7 తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో టీడీపీ శ్రేణులు డీజేలతో సంబరాలు చేసుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీకి చెందిన ఓ కార్యకర్త ఇంటి వద్ద బాణసంచా పేల్చడంతో వివాదం మొదలైంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. అయితే ఎన్నికలు ముగిశాయి, దాదాపు ప్రమాణ స్వీకారం కూడా ముగిసినటువంటి సందర్భంలో కూడా ఘర్షణల వాతావరణం అయితే ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలోని శంకరనగర్ గ్రామంలో నిన్న సాయంత్రం టీడీపీ వైసీపీకి చెందినటువంటి ఇరు వర్గాల మధ్య భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వాళ్ళలో 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా దాదాపు 7 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకి కూడా తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు ఇటు టీడీపీకి చెందినటువంటి 7 మంది, అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి మరో 3 కూడా గాయాలు పాలైనటువంటి పరిస్థితి. వీరందరినీ కూడా ఆత్మకూరు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్న సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఆ గ్రామానికి చెందినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల అభిమానులు డీజిల్లతో సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకునేటటువంటి క్రమంలో వైసీపీకి చెందినటువంటి కార్యకర్త నివాసం వద్ద బాణాసంచా పేల్చడంతో అక్కడ ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో తీవ్ర గాయాల పాలయ్యాయి అనేక మందికి. దీంతో విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలను అయితే సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ పార్లపల్లి రవి అనే వైసీపీ నాయకుడికి ముందుగా ఈ టీడీపీ విజయోత్సవ ర్యాలీపై గొడ్డలతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడ్డటువంటి టీడీపీ కార్యకర్తలు శ్రీహరి, అదేవిధంగా శ్రీరాములు, రాజేంద్ర, మహేష్, కార్తీక్, సుబ్బరాయుడు వీళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి. శ్రీహరి, కార్తీక్, సుబ్బరాయుడికి మాత్రం ప్రస్తుతానికి విషమంగా ఈ ఘటన పైన ఇప్పటికే ఆత్మకూరు ఎమ్మెల్యే మంత్రి రామనారాయణ రెడ్డి కూడా ఆరా తీశారు. పోలీసులకు కూడా సూచనలు జారీ చేశారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, కేసును అయితే పూర్తిగా పరిశీలించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మురళి.